శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి, ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం, అంటే ప్రైజ్ చేస్తూ ఉంటాం, మెచ్చుకుంటూ ఉంటాం వాళ్ళని. అది అతి అయితే ఎలా అవుతుంది, అలా కాకుండా మనం అస్సలు వాళ్ళని ప్రైజ్ చేయకుండా ఉంటే, అసలు మనం వాళ్ళని ఒక మంచి పని చేసినప్పుడు మెచ్చుకోకుండా ఉంటే ఏమవుతుంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక స్టూడెంట్స్ని తీసుకుందాం అనుకుంటున్నాను, పిల్లల్ని తీసుకుందాం అనుకుంటున్నాను. పిల్లలు ఎవరైనా సరే బాగా కష్టపడి పనిచేసి, అంటే బాగా కష్టపడి చదివి వాళ్ళు సక్సెస్ అయినప్పుడు, అంటే వాళ్ళు ఏ విధంగా అయితే టార్గెట్ పెట్టుకుని ఆ గోల్ని అప్రోచ్ అవుతారో, అంటే ఎవరైనా నాకు ఇన్ని మార్కులు రావాలి, నేను ఫస్ట్ క్లాస్లో ఇలా రావాలి అని చెప్పి వాళ్ళు కష్టపడి దానికోసం ప్రయత్నం చేసి ఆఖరికి సక్సెస్ సాధించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఆనందం అనేది ఉంటుంది. అంతేకాకుండా దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకుంటారు. అలా షేర్ చేసుకుంటున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళం, అంటే మన పేరెంట్స్ కింద ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, లేదు అంటే ఎవరైనా ఫస్ట్ ఏం చెప్తారు అంటే మెచ్చుకుంటారు. కొంతమంది ఎలా మాట్లాడతారు అంటే, మనం అతిగా పొగిడితే, అంటే మన పిల్లల్ని ఎక్కువగా పొగిడినా కూడా అది మంచిది కాదు అని చెప్పి మంచిది అంటారు అంతే. అక్కడ పిల్లలు ఇంకొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే నేను ఇంత కష్టపడి చదివాను, నేను కోరుకున్న టార్గెట్‌ని రీచ్ అయ్యాను, నాకు ఇంకొంచెం మా పేరెంట్స్ కానీ, లేదు అంటే వాళ్ళకి ఎవరి పట్ల అయితే ఆ పిల్లలకి ఒకళ్ళ పట్ల ప్రత్యేకమైన ఇష్టం ఉండొచ్చు. అంటే తల్లి పట్ల ఎక్కువ ఉండొచ్చు, లేదా తండ్రి పట్ల ఎక్కువ ఉండవచ్చు, లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌లో కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ కొంతమంది పిల్లలు రిలేటివ్స్‌తో కూడా కొంచెం బాగా కనెక్ట్ అవుతారు కదండీ. అలా ఒక్కొక్కళ్ళతో వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ నుంచి ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకొంచెం బాగా, అవును నాన్న చాలా బాగా కష్టపడి చదివావు నువ్వు, నిజంగా చాలా తెలివైన వాడివి నువ్వు, చాలా మంచిగా కష్టపడ్డావు, నువ్వు ఎలా అయితే టార్గెట్ పెట్టుకున్నావో అలాగే కష్టపడి చక్కగా చదివావు, వెరీ గుడ్ అని చెప్పి మెచ్చుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. అలా కాకుండా ఇందాక చెప్పినట్టు నేను నాకు ఇలాగా టార్గెట్ పెట్టుకుని చదివాను కదా మమ్మీ, నాకు ఇలాగ మంచి మార్కులు వచ్చాయి, సో అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మంచిది అని ఒక్క ముక్కతో మనం చెప్పేసినప్పుడు, ఇక్కడ చూడండి మంచిది అన్నారు, కానీ ఆ పిల్లలకి సాటిస్ఫాక్షన్ లేదు. అంటే ఎవరైతే కష్టపడి చదివారో వాళ్ళకి ఆ తృప్తి అనేది లేదు. ఇంకొకడు ఇందాక చెప్పినట్లు, అవును నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు, నువ్వు దానికి తగ్గ కష్టమంతా పడ్డావు, ఆఖరికి నువ్వు అనుకున్న విధంగా సక్సెస్ సాధించావు, చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసావు, నువ్వు దీనికోసం చాలా కష్టపడ్డావు, నిజంగా నీ కష్టానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, పిల్లలంటే ఇలాగే ఉండాలి, ఇలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి మంచిగా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే, ఇంకొంచెం మంచి మాటలతో, ఇంకొంచెం స్మూత్గా మనం మాట్లాడినప్పుడు ఆ పిల్లలకి చాలా సంతృప్తిగా, అంటే వాళ్ళు కోరుకున్న ఆ ప్రేమ ఆ మాటల రూపంలో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన మనసు లోపల ఏముందనేది వచ్చి చూడలేరు కదండీ. పిల్లలు అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. ఇది పిల్లలకైనా అంటే కాదండి, ప్రతి మనిషికి లైఫ్ మొత్తంలో కూడా మనకి మన లోపల ఆ తహతహలాడడం, అంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు మనం దానికి గుర్తింపు ఉండాలి అని చెప్పి, ఎక్కువ కాకపోయినా మినిమమ్ ఇంతైనా మనకి ఎఫర్ట్, మన పడ్డ కష్టానికి దానికి గుర్తింపు ఉండాలి అని చెప్పి సహజంగా అనుకుంటారు. కొంతమంది దాన్ని కొంచెం ఎక్కువగా కూడా ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్‌ని ఎవరైతే అతిగా పొగిడితే వీళ్ళు చెడిపోతారు అని చెప్పి అస్సలు పొగడకపోతే, ఆ పిల్లల్లో ఏమవుతుందంటే, నేను ఇంత కష్టపడ్డాను, నాకు ఇంకొంచెం మంచిగా చెప్పుంటే బాగుండేది కదా అని చెప్పి అసంతృప్తి మొదలవుతుంది. రెండోసారి కూడా కష్టపడతారు. అదేవిధంగా వీళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ఇంకొంచెం ఎక్కువ కష్టపడి, ఇంకొంచెం ఎక్కువ మార్కులతోటి, అంతకుముందు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకొని మళ్ళీ చెప్పారు. ఎందుకు అంటే ఈసారి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతారేమో, అంటే ఇంకొంచెం ఎక్కువ పొగుడుతారేమో అని చెప్పి. ఎందుకు అంటే వీళ్ళ పట్ల చాలా ఇష్టం ఉంది. అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదంటే వాళ్ళ అన్న కావచ్చు, లేదు అంటే వాళ్ళ మామయ్య కావచ్చు, ఎవరో ఒకళ్ళతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కదండీ. వాళ్ళ నుంచి వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళు ఎవరి నుంచి అయితే ఎక్కువ కనెక్ట్ అయ్యారో వాళ్ళ నుంచి ఆ ప్రేమని ఆ మాటల రూపంలో వీళ్ళు మెచ్చుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు. అదేం తప్పు కాదండి. అందులో ఉన్న పిల్లల్లో ఆ సహజమైన తత్వం అనేది చాలా న్యాచురల్‌గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ వ్యక్తి రెండోసారి కూడా వీళ్ళొచ్చి, నేను లాస్ట్ టైమ్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను, ఇంకా బాగా వచ్చింది అని చెప్పి చాలా సంతోషంతో చెప్పారు. ఈసారి చెప్పినప్పుడు
పిల్లల్లో ఇంకొంచెం లాస్ట్ టైం మంచిది అని చెప్పేసి ఊరుకున్నాను కదా, ఇంకొంచెం ఎక్కువ బాగా తెచ్చుకున్నాను కాబట్టి బాగా పొగుడుతారేమో, నన్ను ఇంకా బాగా మెచ్చుకుంటారేమో అన్న తహతహ వాళ్ళ లోపల ఉంది. కానీ ఈ ఈ వ్యక్తి దాన్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ అలాగే ఎక్కువగా అతిగా పొగిడితే వీళ్ళు చెడిపోతారని చెప్పి మంచిది, ఇలాగే కంటిన్యూ చేయి సరేనా అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి సాటిస్ఫాక్షన్ రాలేదండి. వీళ్ళు కష్టపడి చదవాలన్న ఇది ఉంది. కానీ ఎక్కువ వీళ్ళ మనసులో వీళ్ళని ఇంప్రెస్ చేయాలన్న ఫీలింగ్‌తోనే వీళ్ళు ఇంకా 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 ఎక్కువ కష్టపడుతున్నారు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. పిల్లలు ఎలా ఆలోచిస్తారు అంటే, వాళ్ళు కష్టపడే తత్వం వాళ్ళలో ఉండి వాళ్ళు గోల్ సెట్ చేసుకుని అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళ ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇంప్రెషన్ అంటే వాళ్ళ దగ్గర నేను ఇంకొంచెం ప్రత్యేకం అవ్వాలి అన్న ఇంప్రెషన్ ఎప్పుడూ వాళ్ళలో ఉంటుంది. దానికోసం వాళ్ళు తహతహలాడుతున్నారు. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నారు. కానీ ఈ వ్యక్తి స్పందించవలసిన విధంగా స్పందించకుండా, అంటే వీళ్ళ పట్ల నెగెటివ్ ఇంటెన్షన్ ఏం లేదు. కాకపోతే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మనం అతిగా పొగిడినా కూడా అది చెడగొట్టినట్టు అవుతుంది అని చెప్పి వీళ్ళు ఎలా అనుకుంటున్నారు. ఇది కేస్ నెంబర్ 1 అనుకోండి. అంటే ఫస్ట్ అది అనుకోండి. సెకండ్ ఆప్షన్ 2 అంటే కేస్ నెంబర్ 2 తీసుకుందాం. ఇలాగే పిల్లలు కష్టపడి చదువుతున్నారు. వాళ్ళు అనుకున్న దాంట్లో మంచిగా సక్సెస్ అవుతున్నారు. పిల్లలు వచ్చి చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు. మనం పిల్లల్ని అస్సలు పొగడకపోతే మంచిది కాదని చెప్పి వీళ్ళు వావ్! ఎక్సలెంట్, నువ్వు అసలు ఎంత బాగా చదివావంటే నువ్వు నిజంగా చాలా కష్టపడ్డావు. నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు, నా కూతురు అనిపించుకున్నావు, లేకపోతే నువ్వు ఇలా అనిపించుకున్నావు అని చెప్పి అతిగా అంటే సంతోషం షేర్ చేస్తూనే ఇంకొంచెం అతిగా పొగుడుతూ, నువ్వు ఇలాగే వెళ్ళాలి, నీ క్లాస్‌లో ఉన్న మిగతా వాళ్ళందరినీ దాన్ని అలాగే దాటుకుంటూ వెళ్ళిపోవాలి, ఎప్పుడు నువ్వే ఫస్ట్ రావాలి, ఎప్పుడు నువ్వే ఇలా సక్సెస్ అవుతూ ఉండాలి, నువ్వు ఇలా చేసినందుకు నీకేం కావాలో చెప్పు, నీకు ఏది రావాలంటే అది కొంటాను అని చెప్పి మంచిగా మాట్లాడుతూనే ఇంకొంచెం అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన మాటల్లో అతి అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో తెలియకుండానే ఆ పిల్లల్లో నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు పొగిడినప్పుడే మంచిగా పొగుడుతూనే నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, మిగతా పిల్లలందరికంటే నువ్వే ఎప్పుడు ఫస్ట్ రావాలి అని చెప్పి మాట్లాడుతూ తెలియకుండానే పిల్లలకి ప్రెజర్ ఇస్తున్నారనమాట. వీళ్ళు మాట్లాడే ప్రతి మాట వీళ్ళకి చాలా విలువైనది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళకి అంత నాలెడ్జ్ అనేది ఉండదు. సో వాళ్ళకి తెలియకుండానే ఆ టైంకి ఇవన్నీ వెళ్తూనే ఎక్కడో స్ట్రెస్ పడుతుందనమాట. అందరికంటే నువ్వే ఫస్ట్ రావాలి, ఎప్పుడు నువ్వే ఫస్ట్ రావాలి, వీళ్ళు పొగుడుతున్నారు, వీళ్ళకి కావాల్సినవన్నీ చెప్తూనే ఇలా కూడా అంటున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే నెక్స్ట్ టైం ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వీళ్ళు అలాగే కష్టపడి చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఎక్కడో భయం. ఆ పక్కన తన ఫ్రెండ్ ఎవరైనా ఇంకా బాగా చదువుతూ ఉంటే, అమ్మో వీడు నాకంటే ఎక్కువ చదివేస్తున్నాడు, నాకంటే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయేమో, ఎక్కువ మార్కులు వస్తాయి, అప్పుడు నాకు తక్కువ వచ్చినాయంటే తెలిసిపోతుంది కదా నేను ఫస్ట్ రాలేదని చెప్పి క్లాస్కి, అప్పుడు నేను ఇలాగ తక్కువ అయ్యాను కాబట్టి, నాకు తక్కువ వచ్చినాయి కాబట్టి రేపు పొద్దున ఈ విషయం తెలిస్తే ఇంట్లో వీళ్ళు ఏమనుకుంటారో, నాకు విలువ తగ్గుతుందేమో అంటే పిల్లల్లో అలాగే ఆలోచిస్తారండి. ఎక్కడో తెలియని భయం అనేది ప్రారంభం అవుతుందనమాట. అలా అని చెప్పి అతిగా పొగిడేసినా కూడా వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అంటే అతి నమ్మకం అనేది ఎక్కువైపోయి అది కూడా దెబ్బ పడుతుంది. ఏది ఒక్కసారి స్టార్ట్ అవ్వదండి. ఇదే ప్యాటర్న్ పదే 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 రిపీట్ అవుతూ ఉంటే దాని ప్రభావం నెమ్మదిగా దాని ప్రభావం అనేది ఒక్కసారి చూపిస్తుందనమాట. అంటే నెమ్మదిగా ప్రారంభమైనప్పుడు ఇటు గమనించట్లేదు, వీళ్ళు గమనించట్లేదు. పిల్లలకి అలా కూడా తెలియదు, పెద్దలు గమనించాలి. లేదా పిల్లలే అని కాకుండా నార్మల్ లైఫ్‌లో మనం కూడా అని చెప్పి మాట్లాడుకున్నాం కదండీ! అలా అయినా సరే, ఏదైనా సరే నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం దాన్ని గమనించలేనప్పుడు అది ఒక్కసారిగా ఎక్కువైపోయి దాని స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోతుందనమాట. దాని మీద ప్రెషర్ అనేది మనం హ్యాండిల్ చేయలేని విధంగా అయిపోతుందనమాట. అంటే మన చెయ్యి దాటిపోయింది అన్నట్లుగా అయిపోతుంది. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు మనం మెచ్చుకోవాలి. మనం వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. కానీ అక్కడ అతి చేయకూడదు. అలా అని వాళ్ళకి నిరుత్సాహం కలిగించేలాగా మరీ తక్కువగాను చెప్పకూడదు. మరి మోతాదు మెయింటైన్ చేస్తూ మాటలు కూడా ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం అండి. మన మాటలు కూడా ఇంతకుముందు అనుకున్నాం భయం అనేది
అతి ఉండకూడదు, బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అలాగే ప్రతీదీ మనం బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవాలని ఎలా అయితే చెప్పామో, ఇక్కడ మాటలు కూడా అంతే పొదుపుగా వాడాలండి. పొదుపు అన్నారు కదా అని చెప్పి అస్సలు మాట్లాడకుండా, అంత మాట్లాడాల్సిన మాటని ఇంతే మాట్లాడినా కష్టమే అవుతుంది. ఇంత మాట్లాడాల్సిన చోట అంత మాట్లాడినా అది కష్టంగానే అవుతుంది. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ మనం బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ పిల్లల విషయంలోనే తీసుకుంటే అతిగా పొగడడం వలన, లేదు అంటే మనం అతిగా పొగుడుతోనే తెలియకుండానే వాళ్ళకి ప్రెజర్ ఇస్తున్నాం. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి, ఇలాగే రావాలి అని చెప్పి. ఆ కేస్ నంబర్ 1లో ఏమో ఎక్కడ పొగిడితే ఇంత రవ్వ మెచ్చుకుంటే వాళ్ళు ఎక్కడ చెడిపోతారో అని చెప్పి అసలు నోట్లో నుంచి ఆ పదాన్నే చాలా పొదుపుగా వాడుతున్నారు. ఇప్పుడు దీనిని ఇంకొక లైన్‌లో మనం చెప్పుకుందామండి. ఇంకొక కేస్ నంబర్ 3 కింద తీసుకుందాము. ఈ 3 కింద తీసుకున్నప్పుడు వీళ్ళెలా చెప్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, లేదు అంటే ఈ పిల్లలు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు, నాకిలా మంచి మార్క్స్ వచ్చాయి అని చెప్పి వాళ్ళ మమ్మీతో గానీ, లేదు అంటే వాళ్ళ ఫాదర్‌తో గానీ, ఎవరితోనైనా లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ చెప్పినప్పుడు, వెరీ గుడ్, చాలా బాగా చదివావు, చాలా కష్టపడ్డావు, హార్డ్ వర్క్ చేసావు. నేను చూసాను నువ్వు పడుకో నాన్న అన్నా కూడా, లేదు మమ్మీ నేను చదువుకోవాలి, లేదు డాడీ నేను చదువుకోవాలి అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేసావు, చాలా కష్టపడ్డావు కదా! ఇప్పుడు నీకు మంచి ఎగ్జామ్స్ రాసావు, నీకు రిజల్ట్ వచ్చింది కదా! కొంచెం రెస్ట్ తీసుకో. నువ్వెప్పుడూ ఇలాగే బాగా చదువుతూ ఉండు, మంచిగా ఇలాగే ఆలోచిస్తూ ఉండు. చక్కగా ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకుంటే నువ్వు మళ్ళీ నార్మల్ అవుతావు. ఇప్పుడు నువ్వు ఎలా అయితే మంచి మార్క్స్ వచ్చాయో అలాగే నువ్వు ఎప్పటికప్పుడు ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుంటూ, ఇలాగ లాస్ట్ మినిట్‌లో కొంచెం స్ట్రెస్ తీసుకోకుండా, ఫస్ట్ నుంచే కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటూ, మంచిగా నువ్వు ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తే, నీకు లాస్ట్ మినిట్‌లో నువ్వు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యావు చూడు, ఆ స్ట్రెస్ కూడా ఉండదు. అలాగా మనం వాళ్ళకి పొగుడుతూనే దాంట్లో మంచి, చెడు 2 చెప్తున్నాం. నువ్వెప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటే నువ్వు లైఫ్‌లో ఎప్పుడూ ఇలాగే మంచిగా మార్క్స్ వస్తాయి నాన్న. అంతేకాకుండా మంచి మార్క్స్ తెచ్చుకోవడమే కాదు, దాని మీద నాలెడ్జ్ ఉండాలి. నువ్వేం చదువుతున్నావో అది నీకు ఎప్పుడూ గుర్తుండాలి. దాంట్లో ఉన్న మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని మీద మనకి పట్టుండాలి అని చెప్తున్నప్పుడు 24 గంటలు ఆ మార్కుల మీదే ఫోకస్ పెట్టకుండా ఆ సబ్జెక్ట్ మీద, అంటే ఆ చదువుతున్న ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా వాళ్ళు శ్రద్ధ అనేది పెడతారండి. అంటే మనం మెచ్చుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఆ ప్రాసెస్‌లో, అంటే వాళ్ళు ఆ సక్సెస్‌ని సాధించడానికి ఆ పిల్లలు పడిన కష్టంలో మంచి, చెడు మనం గమనిస్తూ ఉంటాం కదా! ఆ మంచి, చెడుని కూడా చాలా మంచిగా, చాలా స్మూత్‌గా వాళ్ళ మనసులో నొచ్చుకోకుండా, అదేవిధంగా అలా అని వాళ్ళకి అతి కాన్ఫిడెన్స్, అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇంక నిన్ను మించినోళ్ళు లేరు నాన్న అన్నట్లు కాకుండా, కొంచెం స్మూత్‌గా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్పినప్పుడు వాళ్ళు కూడా దాన్ని అంతలాగానే అర్థం చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళకది సరిగ్గా ఆ టైంకి అర్థం కాకపోయినా వాళ్ళు మనతోనే ఉంటారు. ఎప్పుడు మనతో టచ్‌లో ఉంటున్నారు కాబట్టే కదా! వాళ్ళు మన నుంచి ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మనం అవసరమైనప్పుడు మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, పలానా చోట వీళ్ళు ఇంకొంచెం ఇలా ఉంటే బావుంటుంది అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం స్మూత్‌గా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. ఇది పిల్లల విషయం అనే కాకుండా సహజంగా మన ఇంట్లో కూడా తీసుకుంటే, మనం ఏదైనా వంట చేసినప్పుడు బాగున్నప్పుడు ఎవ్వరు పొగడరండి. ఏదైనా ఇంత రవ్వ తేడా వచ్చింది అంటే అసలా ఇలా వండేవేంటి, అలా చేసావేంటి అని చెప్పి తిడతా ఉంటారు. అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంట్లో వంట చేసినప్పుడు. అప్పుడు వాళ్ళకెలా అనిపిస్తుందంటే, నేను మంచిగా చేసినప్పుడు నువ్వు చేసావని చెప్పి పొగడలేదు, కానీ ఇంత రవ్వ తేడా వచ్చేటప్పుడు నన్ను తిడుతున్నారు అన్న అసంతృప్తి వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఉంటుందండి. ఇది చాలామంది అనుకుంటారు, దీనికి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? ఇవ్వాలండి. వాళ్ళు మనుషులే కదా! వాళ్ళు ఇప్పుడు మనిషి అన్న తర్వాత వాళ్ళిప్పుడు బయట అందరికీ వండి పెట్టట్లా. ఇంట్లో వాళ్ళకే వండి పెడుతున్నారు. ఎందుకని? మన వాళ్ళు అనుకున్నారు కాబట్టి. మన అనుకుని మనం చేస్తున్నప్పుడు, మన ఎదుటి వ్యక్తి కూడా వీళ్ళు మనవాళ్ళు, మన కోసం ఇంత కేర్ తీసుకుంటున్నారు అని చెప్పి, మనం కూడా చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టాలి. ఏదైనా ఒక బంధం, ఒక రిలేషన్ అనేది, అది ఫ్రెండ్‌షిప్ కానీ, ఒక ఫ్యామిలీ కానీ, లేదు అంటే మనం ఒక ఆఫీస్‌లో అయినా సరే, ఎక్కడైనా సరే ఆ రిలేషన్ అనేది బావుండాలి అంటే, మనం ఎలా ఆలోచిస్తున్నామో, మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, ఎదుటి వాళ్ళకి కూడా మనం మినిమమ్ ఇవ్వగలగాలి. అలా అని పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకూడదండి. మినిమమ్. అంటే ఒక వ్యక్తి చేసిన పని మీకు నిజంగా నచ్చిందనుకోండి, వాళ్ళ ఫ్రెండ్ అయినా కావచ్చు, వాళ్ళంటే మీకు ఇష్టం లేకపోయినా సరే, మీరు మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. అంటే నువ్వు చేసావు.
అని చెప్పి మంచిగా, ఇష్టం లేకపోతే కనీసం బాగా చేసావు, నాకు నచ్చింది, నేను ఇలా కూడా అనుకోలేదు, అవన్నీ కాకుండా బాగా చేసావు అని ఒక్క మాట మంచిగా అన్నా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వాళ్ళ మనసులో మీ పట్ల ఉన్న ద్వేషం అనేది తగ్గుముఖం పడుతుంది. అలా కాకుండా మనకి ఇష్టమైన వాళ్ళే ఇలా చేశారనుకోండి, మనం ఓపెన్‌గా వాళ్ళతో ఇంకా మంచిగా, చాలా బాగా చేసావు, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి ఆ మాటకి ఇంకొక మంచి మాట యాడ్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా సంతృప్తి చెందుతారు. ఇలా చిన్న చిన్న విషయాలనే మనం పట్టించుకోం గానీ, మన డైలీ లైఫ్‌లో మన చుట్టూ, ఇది నేను జస్ట్ వంటతో లింక్ చేశానండి నార్మల్‌గా. మనం ఏ పనైనా కావచ్చు. చేసినప్పుడు ఎదుటి వ్యక్తి చేసింది మీకు నచ్చితే నిజంగా మనం మనస్ఫూర్తిగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంటే మెచ్చుకోవాలి. అదే విధంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు గై గై గైమని చెప్పి వాళ్ళ మీద అరిసేసి ఏదో ఒక పెద్ద పాపం చేశారు అన్నట్లు క్రియేట్ చేయకుండా, అది కూడా చాలా శుతిమెత్తగా చెప్పాలండి. ఇలా చేసావు, ఇది ఇలా కరెక్ట్ కాదు అని చెప్పి. ఒకసారి చెప్పారు వాళ్ళకి అర్థం కాలా, మళ్ళీ అలాగే చేశారు. 2 సార్లు చెప్పారు వాళ్ళకి అర్థం కాలా. అప్పుడు మూడోసారి కొంచెం సీరియస్‌గా చెప్పండి. అప్పుడు కూడా ఏదో పాపం చేశారు అన్నట్లు కాకుండా నార్మల్‌గా చెప్పాలి. అంటే మన మాట అనేది ఇక్కడ చాలా ముఖ్యమండి. మన మాటను కూడా మనం చాలా మంచిగా వాడితే మనకి కూడా అదే రూపంలో తిరిగొస్తుందండి. మనం ఎప్పుడైతే, ఒకవేళ మీకు ఆ విధంగా తిరిగి రావట్లేదనుకోండి, అంటే మనం ఎంత శుతిమెత్తగా చెబుతున్నా, ఎంత మంచిగా మాట్లాడుతున్నా, ఎలా చేస్తున్నా 99% మనకి కూడా రిజల్ట్ ఆ రూపంలోనే ఉంటుంది. ఒకవేళ అలా రావట్లేదు 1% అంటే మనం వాళ్ళని అంత పట్టించుకోవాల్సిన మనుషులు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే మనం వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడుతున్నా, ఎంత చక్కగా చెప్తున్నా, మీలో ఉన్న ఆ మంచితనాన్ని గానీ, క్వాలిటీస్‌ని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవట్లేదు అని అర్థం. అలా అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇదే గమనిస్తూ ఉండాలండి. అంటే మన మాట మంచిగా ఉండాలి. మనం మంచిగా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళు మంచి చేసినప్పుడు మనం మనస్ఫూర్తిగా వాళ్ళని మెచ్చుకోవాలి. అదే విధంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా అంతే శుతిమెత్తగా చెప్పాలి. ఇలా చెప్పినప్పుడు వాళ్ళు మామూలుగా అయితే అర్థం చేసుకుని రెండోసారి తప్పు చేయకుండా చూసుకుంటారు. అలా కాకుండా పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే, 1, 2, 3 సార్లు పర్వాలేదండి. పదే పదే రిపీట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంకొంచెం మనం సీరియస్‌గా చెప్పడంలో తప్పు లేదు. అది పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా సరే. కానీ మనం ఎన్ని సార్లు చెప్పినా కావాలని చేస్తున్నారేమో అని కూడా అనిపించినప్పుడు అలాంటి మనుషులను మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. లైట్ తీసుకుని మన పని మనం చేసుకోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పి వదిలేయడం. అంటే ఇప్పుడు నేను మీతో చెప్పిన ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మన లైఫ్ మనకి స్మూత్‌గా వెళ్ళాలి అంటే మన మాట అనేది కూడా చాలా ముఖ్యము. అది మనం ఎదుటి వ్యక్తితో ఎలాగ సంభాషిస్తున్నాము అన్న దాన్ని బట్టి మన రిలేషన్‌షిప్స్, చుట్టూ ఉన్న మనుషులతో మన కనెక్షన్ అనేది ఆ విధంగా ఉంటుందండి. మనకి ఎదుటి వ్యక్తి పట్ల ఇష్టం ఉంది, వాళ్ళ పట్ల చాలా మంచి అభిప్రాయం ఉంది. దానిని మనం ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతే, అంటే దానిని వ్యక్తపరచకపోతే, అది కూడా వాళ్ళకి తెలీదు కదండీ! మీరు వ్యక్తపరచకపోతే మీ లోపల మీరేం ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి గురించి అని. అదే విధంగా అతిగా వ్యక్తపరిచినా కూడా అది వేరేలాగా వెళ్తుంది. అందుకని చెప్పి ఎప్పుడూ కూడా అతి ఉండకూడదు, అలా అని చెప్పి అస్సలు చెప్పకుండానే ఉండకూడదు. అది కూడా బ్యాలెన్స్డ్‌గానే ఉండాలి. కొన్ని సార్లు క్రాస్ అవుతూ ఉంటాయి. అంటే ఆ మాట మనం ఇలా కిందకి చెప్పొచ్చు. కొన్ని సార్లు అది కూడా, అంటే చెప్పవలసిన దానికంటే కొంచెం ఎక్కువగా కూడా మనం రెస్పాండ్ అవ్వచ్చు. కానీ మనం రెండవసారి సిట్యుయేషన్‌లో 1, 2 సార్లు జరిగినప్పుడు మూడోసారి తేడా వచ్చేస్తుందండి పరిస్థితుల్లో. అంటే ఆ ఎదుటి వ్యక్తి హావాభావాలను బట్టి, అంటే ఎక్స్‌ప్రెషన్స్‌ని బట్టి గానీ, లేదు అంటే చేసే పనులను బట్టి గానీ, లేదు అంటే వాళ్ళ మాటల్లో గానీ వాళ్ళు వ్యక్తపరుస్తారు ఆ అసంతృప్తిని. ఎందుకంటే ఆ సిట్యుయేషన్ ఆల్రెడీ 2, 3 సార్లు జరిగింది కాబట్టి. వ్యక్తపరిచినప్పుడు మనం అర్థం చేసుకొని, దానిని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి తెలుసుకొని, మనం అస్సలు వ్యక్తపరచకపోతే వ్యక్తపరచడం గానీ, అతిగా వ్యక్తపరుస్తూ ఉంటే దానిని కొంచెం తగ్గించడం గానీ చేస్తూ మనం దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్.